ఎవరిని నే పాడేదన్, నిన్ను స్తుతించకుండా ఎవరిని నే స్తుతించేదన్, నిన్ను పాడకుండా ఎవరిని నే పాడేదన్, నిన్ను స్తుతించకుండా ఎవరిని నే స్తుతించేదన్. స్తుతియు నీకే హల్లెలూయా, ఘనత నీకే హల్లెలూయా, మహిమా నీకే హల్లెలూయా, కీర్తియు నీకే హల్లెలూయా. నిన్ను పాడకుండా ఎవరిని నే పాడేదన్, నిన్ను స్తుతించకుండా ఎవరిని నే స్తుతించేదన్. Thank you, Holy Father. Thank you, Lord. Thank you, Jesus. పాపమను లోయ నుండి లేపితివే, పరిశుద్ధ మార్గమును ఇచ్చితివే తండ్రి. పాపమను లోయ నుండి లేపితివి, పరిశుద్ధ మార్గమును ఇచ్చితివి. పాపమను లోయ నుండి లేపితివి, పరిశుద్ధ మార్గమును ఇచ్చితివి. నిన్ను పాడకుండా ఎవరిని నే పాడేదన్, నిన్ను స్తుతించకుండా ఎవరిని నే స్తుతించెదన్, నిన్ను పాడకుండా ఎవరిని నే పాడేదన్, నిన్ను స్తుతించకుండా ఎవరిని నే స్తుతించెదన్. స్తుతియు నీకే హల్లెలూయా, ఘనత నీకే హల్లెలూయా, మహిమా నీకే హల్లెలూయా, కీర్తియు నీకే హల్లెలూయా. నిన్నటి దినం నేను ఈ సహోదరి కొరకు ప్రార్థన చేసిన దేవుణ్ణి అనాయింటింగ్ పవర్ దిగి వచ్చిందండి. నేను సామాన్యముగా ఎవరికి ప్రార్థన చేసినా సింహాసన వైపు కన్నులెత్తుతాను. ఎప్పుడు సింహాసన వైపు కన్నులెత్తుచున్నాను, పవర్ దిగి వచ్చుచున్నది. ఈ సహోదరి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి సింహాసన వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినానండి. ద గ్రేట్ అనాయింటింగ్ పవర్ దిగి వచ్చినది. నేను అడిగినాను, ఏం జరిగింది నీకు అని వివరించలేకపోయినది. రండి, నిన్నటి దినం అంకుల్ ప్రేయర్ చేసినప్పుడు నువ్వు ఎటువంటి ఎక్స్పీరియన్స్ని అనుభవించినావు? జస్ట్ మీరు చేయిలా పెట్టినప్పుడు బట్ నాకు లైట్ తెలిసింది, కానీ అప్పుడు మళ్ళీ లైట్ పోయి ఇంకొక చేయి పడింది మీ చేయి మీద. అప్పుడు మేము పడిపోగానే మీ చేయి పోయింది, కానీ నేను పడుకున్నప్పుడు మాత్రం ఆ చేయి ఇంకా నా మీద ఉంది, లేవలేకపోతున్నాను. నేను మీరు పిలిచిందంతా నాకు వినబడుతుంది, లేగాలని నాకు ఉంది, కానీ ఈ చేయి తీస్తేనే కదా నేను లెగవాలను, గట్టిగా వేసి ఉంది, అది లేగలేకపోతున్నాను. తర్వాత మీరే వచ్చి అవును లేపగానే లేచి. చూడండి, మీరు ఎప్పుడు నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశారో మీకంటే ముందుగా ఇంకొక చేయి వచ్చినది. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ 2000 years ago he came down in flesh. The same Lord Jesus Christ. మేము ఇద్దరే నిలబడి ఉన్నాం, ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమె ఏం చెప్పుచున్నది? మీ చేయి రాకమునుపు ఇంకొక చేయి వచ్చినది. నేను క్రింద పడిపోయినాను, మరల లేవలేకపోయినాను, ఎందుకంటే ఆ చేయి అలాగే నా తల మీద ఉన్నది, నేను లేవలేకపోయినానని చెప్పారు. నిన్నటి దినం అంకుల్ ప్రేయర్ చేసినప్పుడు నైట్ ఇంటికి వెళ్ళి మీరు ఎటువంటి ఒక ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు మీ జీవితం, నిన్న ప్రేయర్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి.
నేను వెళ్ళినప్పటి నుంచి నాకు చాలా పెయిన్స్ ఉంది, బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది. దగ్గర పెట్టు. బట్ పడుకున్నప్పుడు నేను ఇక్కడ ఆయిల్ తీసుకుని వెళ్ళాను, ఆ నొప్పి నేను అప్లై చేసుకున్నాను. పడుకుని పోయినా నాకు ఏ ఆలోచన లేదు, పడుకుని పోయినా. కానీ ఉదయం లేచిన నుంచి జస్ట్ ప్రెస్ నిన్నటి నుంచి వాళ్ళకి కొంచెం తేడా వచ్చింది. బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాను, బాగుంది, నాకు చాలా యాక్టివ్గా ఉంది. వారు ఏమంటున్నారు? బ్యాక్ పెయిన్తో బాధపడినా నిన్న ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు నాకు అల్కగా ఉన్నది, మంచిగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్నానని వారు అంటున్నారు. సర్వశక్తి గల దేవునికి సప్పట్లతో మనము వారి మహిమపరుస్తాం. జీసస్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. The anointing. దేవుని ఆత్మ, దేవుని శక్తి ఎప్పుడు ఒక వ్యక్తి మీద దిగి వచ్చుచున్నదో సంథింగ్ విల్ హ్యాపెన్. ఈ దినము మీరు కూడా ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు నీ ఆత్మశక్తిని నేను పొంది వెళ్ళాలని మీరు అడగాలి. వారు ఏం చెప్పారు? ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాను, బ్యాక్ పెయిన్ ఇప్పుడు లేదు, మంచిగా ఉన్నానని చెప్పారు. కాబట్టి మీరు కూడా రోగంతో బాధతో ఏదైనా మీరు వచ్చినట్లయితే ఈ దినము ప్రభువా నీ శక్తి నాకు కావాలని మీరు అడగాలి. తప్పక ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచి పంపిస్తాడండి. హల్లెలూయా. ఈ పాపాను చూడండి, నాకు చాలా ఆశ్చర్యం కలిగినది నిన్న. ఎందుకు? కీర్తి నా సెకండ్ పాప వలె ఉన్నది. కీర్తి ఏం చెప్పినదంటే, అంకుల్ నేను కలెక్టర్ కావాలి, ప్రార్థన చేయండి అని బాగా ఏడుస్తుంది. నేను వెంటనే జోకుగా ఏం చెప్పినానంటే, సరే మా మీటింగ్ ఎక్కడ జరిగినా మాకు పెర్మిషన్ ఇస్తావు కదా కలెక్టర్ అయిన తర్వాత. రండి. నిన్న అంకుల్కి ఏం చెప్పావు? నేను కలెక్టర్ అవుదాం అనుకుంటున్నారు, మీరు ప్రార్థన చేయండి అని అడిగి. వెంటనే ఏడుపు వచ్చేస్తుందండి. ఇప్పుడు కూడా ఏడుస్తుంది. నేను కలెక్టర్గా మారిపోవాలి. ఆమె యొక్క ఆశ అదే. కీర్తి, అంకుల్ చెప్పుచున్నాను, దావీదును దేవుడు రాజుగా చేయలేదా? చేశారు. యోసేపును ఐగుప్తు దేశమునకు ప్రైమ్ మినిస్టర్గా చేయలేదా? చేశారు. గట్టి చెప్పు. చేశారు. దావీదును రాజుగా చేయలేదా? చేశారు. కీర్తిని కలెక్టర్గా చేయలేడా? చేస్తాడు. సప్పట్లు కొట్టి ప్రభును స్తుతిద్దాం. అంకుల్ నీ కొరకు ప్రేయర్ చేస్తాను. దేవుని అభిషేకం, దేవుని పవర్ నీ మీద దిగి వస్తుంది. అభిషేకం నీతోనే ఉంటుంది. ఇంకా రేపే మీటింగ్ అయిపోతుంది, ఇంకా అంకుల్ వెళ్ళిపోతారు. కానీ దేవుని అనాయింటింగ్, దేవుని శక్తి ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నీవు తప్పకుండా కలెక్టర్గా మారుతావు. గట్టిగా దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. జీసస్ anointing. టచ్ లార్డ్. సప్పట్లు కొట్టి ప్రభుని గట్టిగా స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినం మీ కొరకు నేను ప్రేయర్ చేశాను. దేవుని శక్తి మిమ్మను తాకినది. ఎందుకు? మీరు ఉన్నారు స్టేజ్ మీద, నేను ఉన్నాను, ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇన్ 1994 he promised, my son, wherever you go, I will come, I will perform miracles. రండి. మీ పేరు? శ్రీనివాస్.
శ్రీనివాస్ గారు, నిన్నటి దినం నేను మీ కొరకు ప్రార్థన చేశాను. మీరు ఏం చెప్పారు నాకు నిన్న? ఆర్థిక పరిస్థితి బాగలేదు, వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవి. నిన్నటి దినం నేను ప్రార్థన చేసినప్పుడు మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ కలిగినది? ఐ బిలీవ్ సార్, నేను పరలోకాన్ని చూశాను సార్. నేను మటుకు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు సార్. తెలియలేని లోకానికి వెళ్ళిపోయాను సార్. నేను ఒకరికి చూడుతున్నాను సార్. దేవుడు మాట్లాడు నాలుగు మంచి మనసును ప్రదర్శిస్తుంది అనుకున్నాను తండ్రి. నాలుగే భూమి మీద ఏ బిడ్డ కూడా బాధపడకూడదు సార్. ఉన్నతుడు దేవాన్ని వస్తున్నాను తండ్రి. నేను ఇప్పుడు స్థితిలోనే నా ఇరుకులు ఇబ్బందులు నుంచి నన్ను తప్పించి తండ్రి. సర్వోన్నతుడు నిన్నటి దినం పరలోకమును అనుభవించినానని వారు అంటున్నారు. పరలోకమును నేను అనుభవించినానని అంటున్నారు. ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు. ప్రభు నాకు విడుదలని ఇవ్వాలని వారు అంటున్నారు. శ్రీనివాస్ గారు, మనమందరము వారి కొరకు ప్రార్థన చేయబోచున్నామండి. మీరు కూడా మీ హస్తమును స్టేజ్ వైపు చాపండి. హల్లెలూయా. ఇంతమంది మీ కొరకు ప్రేయర్ చేస్తున్నారండి చేయి చాపి. నెక్స్ట్ టైం నేను అనకాపల్లి వచ్చినప్పుడు మీ సిట్యువేషన్ అంతా మారి మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలని నేను చూడాలి. హల్లెలూయా. 25 లక్షల అప్పులలో ఉన్న నన్ను దేవుడు కాచి కాపాడి మీ ఎదుట నిలబెట్టినాడు కదా. మీకు కూడా తప్పకుండా చేస్తాడండి. ఆయన పక్షపాతి కాడు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేసే దేవుడు కాదు. అందరినీ ప్రేమించే దేవుడు. శ్రీనివాస్ గారిని కూడా దేవుడు ప్రేమించుచున్నాడండి. ఇప్పుడు సింహాసనం వైపు కనులెత్తుతాను. పవర్ దిగి వస్తుందండి. హల్లెలూయా. టచ్లో పవర్. చప్పట్లు కొట్టి ప్రభును గట్టిగా స్తుతిద్దాం. నిన్నటి దినం నేను మీ కొరకు ప్రేయర్ చేశాను. దేవుని బలమైన శక్తి మీపై దిగి వచ్చినది. ఐ ఫీల్ గాడ్స్ పవర్. నీవు కూడా నీ శరీరంలో దేవుని శక్తిని నీవు గ్రహించినావు నిన్నటి దినం. ఏం పేరు మీ పేరు? కిరణ్. ఏం చేస్తున్నారు? కీర్తి వచ్చింది కదండి, అలా నాన్నగారినండి. కీర్తి ఫాదర్, కలెక్టర్ ఫాదర్. ఎలాగైనా చదివిస్తానండి. వెరీ గుడ్. ఎందుకంటే ప్రతి మేడం కూడా వెళ్తుంటే మీ అమ్మాయి ఇలా చదువుతుంది అలా చదువుతుంది ఎంత కష్టపడైనా చదివించారండి. నేను అదే డిసైడ్ అయ్యాను. రాత్రి మీరు చెప్పిన కానండి, రాత్రి నాకు అసలు నిద్ర లేదండి. మీరే అసలు పడుకునగా 3 అయిపోతుందండి. మీరే కల్లోని మీరు చెప్తూ తండ్రిలాగా అసలు మిమ్మల్ని అసలు దేవుడు నిజంగా మీరు 3వ వ్యక్తి ఉన్నారన్నారు కదా. రాత్రి మాత్రం నేను చూశానండి. పర్టిక్యులర్గా నేను ఆ దేవుడికి పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. నేను కంపల్సరీ చదివిస్తానండి. ఎంత కష్టపడలే కానీ ఇట్లా బిడ్డలకి కంపల్సరీ చదివిస్తానండి. నాకు లాస్ట్ ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళి కీర్తి బాగా చదువుతుంది అయ్యారు. మీరు ప్రేయర్ చేస్తారు. సరే, లేవండి, ఏడవద్దు.
దేవుడు ఉన్నాడండి కమ్మలు. నా ఏసై నాకు తోడున్నంత వరకు ఎలాంటి కష్టాలు ఎదురుస్తానండి. ఆ ధైర్యం నాకు ఉంది. చదివిస్తానండి కంపల్సరిగా, కీర్తులు కంపల్సరిగా ప్రదర్శిస్తా. అవి వస్తానండి అయ్యగారు, మీ దగ్గరకు వచ్చి ఆ సాక్ష్యం కంపల్సరిగా చెప్తాను అయ్యగారు. వారు ఎంతో హృదయ వేదనతో ఉన్నారండి, హృదయ వేదన. ఇక్కడ మూడవ వ్యక్తి, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ హియర్. తప్పకుండా కార్యం చేస్తాడు. దావీదును రాజుగా చేయలేదా? యోసేపును ప్రైమ్ మినిస్టర్గా చేయలేదా? తప్పకుండా కీర్తిని కలెక్టర్గా చేస్తాడు. సప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ ఫ్యామిలీ నిన్నటి దినం ఇక్కడ దీవించబడినదండి. దేవుని పవర్ దిగొచ్చినది. హల్లెలూయా. ఇప్పుడు సింహాసనం వైపు నేను కళ్ళెత్తుతాను. పవర్ దిగి వస్తుందండి. పవర్. సప్పట్లు కొట్టి ప్రభును మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైనది, శాశ్వతమైనది, శక్తి గలది నా యేసుని నామం. ఉన్నతమైనది, శాశ్వతమైనది, శక్తి గలది నా యేసుని నామం. రాజులకు రారాజువు, ప్రభువులకు ప్రభువు, మా స్తుతులకు అర్హుడవు, నీవే యోగ్యుడవు. మనిషిగా పుట్టి దాసుడాయను, మహోన్నతుడు మహారాజు. మనిషిగా పుట్టి దాసుడాయను, మహోన్నతుడు మహారాజు. రక్తము కార్చి ప్రాణమిచ్చెను, పరమున చేర్చి విశ్రాంతినిచ్చెను. రక్తము కార్చి ప్రాణమిచ్చెను, పరమున చేర్చి విశ్రాంతినిచ్చెను. రాజులకు రారాజువు, ప్రభువులకు ప్రభువు, మా స్తుతులకు అర్హుడవు, నీవే యోగ్యుడవు. దీనుడై తండ్రికి విధేయత చూపి సిలువలో మన పాపముకై. దీనుడై తండ్రికి విధేయత చూపి సిలువలో మన పాపముకై. అర్పణై బలియాగమాయెను, విడుదలనిచ్చెను, విమోచించెను. అర్పణై బలియాగమాయెను, విడుదలనిచ్చెను, విమోచించెను. రాజులకు రారాజువు, ప్రభువులకు ప్రభువు, మా స్తుతులకు అర్హుడవు, నీవే యోగ్యుడవు. ఉన్నతమైనది, శాశ్వతమైనది, శక్తి గలది నా యేసుని నామం. ఉన్నతమైనది, శాశ్వతమైనది, శక్తి గలది నా యేసుని నామం. రాజులకు రారాజువు, ప్రభువులకు ప్రభువు, మా స్తుతులకు అర్హుడవు, నీవే యోగ్యుడవు.
మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ మంచి ఆరోగ్యముగా సంతోషముగా ఉన్నారా? ప్రభు అయిన యేసు మీతో మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట మనలను ఓదార్చుచున్నది. ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్టును మనం చూడబోతున్నాం. ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో తడబడుచున్నాం. దేవుడు ఉన్నాడా, ఆయన చూచుచున్నాడా అను సందేహం కూడా మనకు వచ్చుచున్నది. ఎందుకంటే జరుగుతున్న కార్యాలను చూసినప్పుడు మనలను ప్రేమించేవారు చాలామంది మనలను విడిచి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడా అను ఒక సందేహం కూడా మనకు వచ్చుచున్నది. అంటే గొప్ప రాజు దావీదు, ఆయన దేవుణ్ణి ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆయనకు కూడా ఈ డౌట్ వచ్చేసింది. 73వ కీర్తనలో ఆయనకు కలిగిన ఆ డౌట్ను, సందేహమును ఆయన తెలియజేయుచున్నాడు. తెలియజేసి ఎలా మళ్ళీ విశ్వాసమును పొందాడు, మళ్ళీ దేవునిలో ఎలా బలమును పొందాడు, అది కూడా రాస్తున్నాడు. కాబట్టి 73వ కీర్తనను మనము ధ్యానిస్తే మనకి గొప్ప జ్ఞానం కలుగుతుంది. అందుకే 73వ కీర్తనను మీ ముందు నేను తీసుకొని వస్తున్నాను. 73వ కీర్తన 13వ వచనములో ఆయన హృదయములో పుట్టిన సందేహాలు, దానిని మనం చూడగలము. కీర్తన 73:13లో నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే అంటున్నాడు. అంటే హృదయమును శుద్ధి చేసుకొని ఉండుట అంటే అది రక్షణకు పోల్చవచ్చు. రక్షణ ఎప్పుడు ఒక వ్యక్తి రక్షింపబడుచున్నాడో అప్పుడే హృదయ శుద్ధి అని కలుగుతుంది. యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుచున్నది. కాబట్టి హృదయ శుద్ధి అనేది రక్షణ. అంటే రక్షించబడడం, పాపాలు క్షమింపబడి ఉండడము వ్యర్థమే అని అంటున్నాడు. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. అంటే దేవుణ్ణి ఆత్మను పొంది దేవుని మార్గంలో ఎటువంటి తప్పు చేయకుండా నేను ఈ లోకంలో బ్రతకడం కూడా వ్యర్థమే అని అంటున్నాడు. దేవుని ఆత్మను పొందిన వ్యక్తి, అతనికి కూడా అటువంటి ఒక డౌట్ కలిగినది. ఇది సహజమే, ఈ లోకంలో ఉన్నాం, ఇది సహజమే. మన చుట్టూ చాలామంది ఉన్నారు ప్రజలు. అంటే వాతావరణం రకరకాలుగా ఉన్నది. కాబట్టి ఇటువంటి డౌట్ రావడం సహజమే. ఒక తల్లి అమెరికా దేశం నుండి అప్పుడప్పుడు నాతో మాట్లాడేవారు. చాలాసేపు మాట్లాడితే ఎందుకంటే ఆ తల్లికి ప్రభు అంటే ప్రాణం, చాలా ఇష్టం. కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. అలా జరిగింది పాస్టర్ గారు, ఇలా జరిగింది పాస్టర్ గారు, దేవుడు అలా చేశాడు ఇలా చేశాడని వారు చెప్తూ ఉంటారు. ఒక దినము ఇప్పుడు సమీపంలో ఒక నెల క్రితము దేవుడు ఉన్నాడా లేదా అని ఒక్కొక్కసారి సందేహం వచ్చేస్తుంది పాస్టర్ గారు అని చెప్పారు. అంటే నేను కూడా ఆశ్చర్యపడినాను. ఎందుకంటే బాగా బలమైన విశ్వాసం వారిలో ఉండేది. ఎప్పుడు మాట్లాడిన ప్రభు గురించి తీవ్రంగా మాట్లాడే ఆ తల్లి ఆ మాట అన్నది. అంటే దేవుని ఆత్మను పొందినా కూడా ఒక్కొక్కసారి అటువంటి సందేహాలు వచ్చేస్తుంది.
ఇక్కడ దావీదు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి, ఆ వ్యక్తి కూడా సందేహం వచ్చేసింది. అంటే రోజు తప్పు చేయకుండా నా చేతులను కడుగుకొని నేను నీతిగా బ్రతికినాను కదా, అది కూడా వ్యర్థమే అని అంటున్నాడు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు రావడము సహజమే. తర్వాత దావీదు ఏం చెప్తున్నాడంటే 73వ కీర్తన 14వ వచనములో దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. అంటే ఉపద్రవములు, కష్టాలు దేవుని బిడ్డలకి ఎక్కువ వచ్చుచున్నవి. ఇది సత్యము. ఎందుకంటే శోధన ద్వారానే నరుడు పడిపోయాడు. అంటే దేవుడు ఇది తినవద్దని చెప్పాడు, కానీ ఆ సర్పం వచ్చి అవ్వకు చెప్పంగానే ఆమె ఆ ఫలములను తినివేసినది. అంటే సర్పము శోధించువాడు, శోధకుడు వెళ్ళి శోధించగానే నరుడు పడిపోయాడు. మళ్ళీ శోధన ద్వారానే, శోధనలు ఉపద్రవముల ద్వారానే మనము దాటి వెళ్ళి జయించి పరలోక రాజ్యం వెళ్ళాలి అని దేవుడు ఏం చెప్పాడు? అటువంటి ఒక నీతి ప్రజల కొరకు అది ఏర్పాటు చేశాడు. కాబట్టి పరలోక రాజ్యం వెలుచున్న ప్రజలు శోధింపబడి అనేక ఉపద్రవములు, కష్టాలను దాటి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నాకు ఉపద్రవములు, కష్టాలు కలుగుచున్నది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. అంటే తండ్రి తప్పకుండా కుమారుణ్ణి శిక్షించును. కాబట్టి రోజు దేవుడైతే నాకు శిక్ష ఇస్తున్నాడు, సరి చేస్తున్నాడు అని దావీదు అంటున్నాడు. అవును. 73వ కీర్తన 16-17 అంటే నేను ప్రభులో ఉండుట, నేను రక్షింపబడి పరిశుద్ధాత్మను పొంది ఇంత నీతిగా ఉండుట ఇది వ్యర్థమే అని తనకు తానే దావీదు చెప్పుకొనుచున్నాడు. తర్వాత 73వ కీర్తన 16-17లో ఆయనను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు, ఇది తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించినప్పుడు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నేను అంటే భక్తిహీనులు, భక్తి కలిగిన వారు భక్తిహీనులు, వారి ఇద్దరిని నేను చూచి తిని. అంటే వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా బ్రతుకుచున్నారు. అంటే దేవుణ్ణిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా శిక్ష, ఉపద్రవములు వచ్చుచున్నాయి. ఎందుకంటే అది దాటియే వెళ్ళాలని దేవుడు పెట్టాడు. కానీ వారికి ఎటువంటి శిక్ష లేదు, ఎటువంటి ఉపద్రవములు లేదు, భక్తిహీనులు మంచిగానే ఉన్నారు అని నేను నా హృదయంలో ఆలోచించినప్పుడు, దీని కొరకు తెలుసుకోవాలని నేను ప్రయత్నం చేసినప్పుడు 73వ కీర్తన 18-19లో నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటున ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు అని అక్కడ చెప్పబడి ఉన్నది. వారి యొక్క ముగింపును చూశాను. జారి ఒక్క నిమిషంలో వారు హతమైపోయారు, నిలబడలేకపోయారని దావీదు తాను చూసిన కార్యములను మనకు రాస్తున్నాడు. అవును, కరెక్టే. దేవుని బిడ్డలకు
భక్తిహీనులకు తప్పకుండా తేడా, వ్యత్యాసము తప్పకుండా ఉంటుంది. ఏంటిది? ఒకేసారి జారి వారు పడుదురు. కానీ దేవుని బిడ్డలు అలా కాదు. ఉపద్రములు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వారు చక్కగా లేచి నిలబడతారు. వారికి వీరికి ఉన్న వ్యత్యాసం అదే. ఇక్కడ అదే దావీదు చెప్తున్నాడు. నేను చాలా బాధపడినాను, కానీ వారి యొక్క ముగింపును చూసిన తర్వాత కొద్దిగా నెమ్మది కలిగినది. దేవుని బిడ్డలకు భక్తిహీనులకు తేడా ఉన్నది అని. అంటే భక్తిహీనులు ఈ లోకంలో ఎలా ఉన్నారు ఆ విషయం కూడా 73వ కీర్తన 3వ వచనము నుండి దావీదు రాస్తున్నాడు. ఏమిటి అంటే, భక్తిహీనులు క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. అంటే అటువంటి వారిని చూసినప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగినదని చెప్తున్నాడు. 73వ కీర్తన 4వ వచనములో మరణమందు వారికి యాతసలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఒక్కొక్కసారి మనకు కూడా అలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవుల్లో ఉన్నాం, మంచిగా ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం, భక్తిలో ఉన్నాం, దేవుడు ఎలాగైనా ఖచ్చితంగా చేస్తాడని పూర్తిగా నమ్మాం. కానీ ఇట్లా అయిపోయింది కదా అని వెంటనే ఏం చేస్తాం? మన ఇంటి ప్రక్కనే ఉన్నవారు, మనకు తెలిసిన వారిని మనం చూసి వారు బలముగా ఉన్నారు కదా, మనం దేవుణ్ణి నమ్మాం, మనము మన విశ్వాసమును ఉంచాం దేవుని మీద, మనకిట్లా అయిపోయింది, వారు మంచిగా ఉన్నారు, వారు భక్తిహీనులు, వారు ఎప్పుడు కూడా వారికి భక్తి లేదు, దేవుని గురించి ఎప్పుడు ఆలోచించలేదు, తన ఇష్టమే తన ఇష్టానుసారంగా చేస్తున్నారు, వారు మంచిగా ఉన్నారు అని ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది కదా. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే 2015లో చాలా కష్టాలు నాకు వచ్చినవి. నా ఫ్యాక్టరీ ఆగిపోయినది. దాదాపు 1.5 సంవత్సరం ఫ్యాక్టరీ ఆగింది. అనేక సమస్యలను దాటి వెళ్ళాను. ముఖ్యముగా శరీరములో హెల్త్ బాగలేదు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం, ఒక ఆపరేషన్ జరిగింది, నెక్స్ట్ డే బాగా అయ్యాము అని లేదు. ఈ గిడ్డినెస్, ఈ మెడ నొప్పి అనేది ప్రతి నిమిషం వేధిస్తుందండి. ఈ మెడ నొప్పి అనేది ప్రతి నిమిషము అది వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? బాధ ఇలా ఉన్నది కదా, వాక్యము సరిగా చెప్పలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. ఒక 15 నిమిషాలు నిలబడంగానే బాగా కాళ్ళు గుంజడము, నరాలు, ఇలా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేస్తాము అని దాదాపు 5 years చాలా తీవ్రంగా నేను కష్టపడినాను. 5 years. ఆ తర్వాత దేవుడు ఈ సంవత్సరం నుండి అంచెలంచెలుగా తన కృపను ఇచ్చి, బలమును ఇచ్చి నన్ను నిలవబెట్టుచున్నాడు. నేను ఇప్పుడు మంచిగా ఉన్నాను. అంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దేవుడు చూడండి మళ్ళీ నిలువబెట్టాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? భక్తిహీనులను చూశాను, ఒకేసారి జారి పడ్డారు, మళ్ళీ లేవలేదు, 1 నిమిషంలో హతమయ్యారు. కానీ మనకంటే వారు పుష్టిగా ఉన్నారు, బలముగా ఉన్నారు. అంటే అటువంటి ప్రాబ్లంతో నేను ఉన్నప్పుడు నేను ఏం చేసేవానంటే, అప్పుడప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క మెడను చూస్తాను. వారు మెడను చూసి, వారు మెడ మంచిగా ఉన్నదా, మంచిగా తల తిరుగుచున్నదా, ఫ్రీగా ఉన్నదా మెడ అని వారి యొక్క మెడను చూస్తాను. మంచిగా ఉన్నది కదా, బలముగా ఉన్నారు కదా, ఇంకా నాకంటే వారే కృపను పొందేవారు.
అని ఒక్కొక్కసారి నేను అనుకుంటాను. నాకంటే వారే బెటర్ అని ఒక్కొక్కసారి అనుకుంటాను. ఎందుకంటే మన బలహీనత, ఉపద్రవములు, కష్టాలు, వాటిని మనం దాటి వెళ్ళాలి, తప్పదు. కాబట్టి ఎందుకు దేవుడు నాకు అనుమతించాడు అంటే ఇంకా ప్రజల కొరకు బాగా భారం కలిగి ప్రార్థన చేయాలని దేవుడు ఇది అనుమతించాడు ఏమో. అంటే వాటిని మనము అనుభవిస్తేనే అర్థము చేయగలమని దేవుడు ఆ భారమును పెట్టాడు ఏమో. కానీ ఇతర వ్యక్తులను చూసినప్పుడు నాకు అలా అనిపిస్తుంది, వారే నాకంటే బెటర్ అని. మనము రక్షణ పొందాము, దేవుని నీతిని పాటిస్తున్నాం, ఆయన మార్గంలో నడుస్తున్నాం. నాకు ఇట్లా ఉన్నది, మిగిలిన వారు మంచిగా ఉన్నారు, బలముగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు అని ఒక్కొక్కసారి నేను అనుకుంటాను. అలాగే దావీదు కూడా చూడండి, మరణమందు వారికి యాతసలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. మనకు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ కలిసి లోకంలో ఉన్నాం కాబట్టి. తెల్లవారి లేచి బయటికి రాగానే జాబ్కి వెళ్ళినప్పుడు అందరినీ కలుస్తాం కాబట్టి ఫస్ట్ ఆలోచన ఇదే వస్తుంది, మనకి ఇటువంటి ప్రాబ్లం ఉన్నది, వారు మంచిగా ఉన్నారు కదా, బాగున్నారు, వారు దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం కూడా చేసుకోవట్లేదు, వారు మంచిగా ఉన్నారు. ఇలాగే మనకు వస్తుంది. తర్వాత 73వ కీర్తన 5వ వచనంలో, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. వేరే వ్యక్తులకు మనకు బలహీనత, రోగం వచ్చినట్లు వారికి రాదు, వారు బాగుంటారు, పుష్టిగా ఉంటారు అని దావీదు తన బాధను ఇలా వ్యక్తపరచుచున్నారు. 6వ వచనంలో, కావున గర్వము గంటహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. తర్వాత 73వ కీర్తన 7వ వచనం చూడండి, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయంలో ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. 73వ కీర్తన 8వ వచనంలో, ఎగదాలి చేయిచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయును. అంటే భక్తిహీనులు ఈ లోకంలో ఎలా ఉన్నారు, ఎంత బలముగా ఉన్నారని దావీదు వారిని చూసి రాస్తున్నాడు. ఇవన్నీ రాసి నాకు ఇది బాధగా ఉన్నది, నేను ఎందుకయ్యా నేను రక్షణ పొందాను, ఎందుకు నేను నీతిగా నడవాలి, వారికి మంచిగా ఉన్నది, మంచిగా జరుగుతున్నది, నాకు ఇట్లా ఉన్నది అని దావీదు యొక్క బాధ ఆయన చూచి అలా రాస్తున్నాడు. కొందరు బాగా ఎగదాలి చేస్తారండి, అంటే దేవుని కార్యము మీద, సేవకుల మీద బాగా ఎగదాలి చేస్తారు. ఇది అద్భుతాలు చేశారు, స్వస్థత చేశారు, వారందరూ ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు కరోనా టైంలో వెళ్ళి మంచిగా వెళ్ళి ప్రజలకు సహాయం చేయాలి కదా, ప్రార్థన చేయాలి కదా, వారు ఎక్కడ, సూచక క్రియలు చేశారు కదా, వారందరూ ఎక్కడ అంటే తనకు ఉన్న కొద్దిగా జ్ఞానముతో అలా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఐగుప్తు దేశంలో తెగులు, ఐగుప్తు దేశం మీద, ఇజ్రాయిల్ ప్రజల మీద వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, తెగులు వచ్చినప్పుడు బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్పారు. బయటికి వెళ్ళే టైంలో బయటికి వెళ్ళాలి, ఇంట్లో ఉండాలన్నప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈ కరోనాకు ఒకటే పరిష్కారం ఏంటిది, మనం కళ్ళారా చూసాం, మన అనుభవంలో చూసాం. ఏం చూసాం, ఎప్పుడు ప్రజలు మొత్తం బయటికి తిరిగారో బాగా పెరిగింది కేసెస్, ఎప్పుడు లాక్డౌన్ వేసారో తగ్గింది. అంటే ఏం కనబడుచున్నది అక్కడ,
ప్రజల గుంపు కూడవద్దు, దగ్గర ఉండవద్దు. అది కరోనా విస్తరింపజేయుటకు సహకరించుచున్నది. లాక్డౌన్ వేస్తే తగ్గింది. కాబట్టి లాక్డౌన్ అంటే ఇంట్లో ఉండాల్సిందే. ఇంట్లో ఉండాలన్నప్పుడు ఇంట్లో ఉండాలి, లోబడాలి. దేవుడు కూడా లోబడాలని ఆయన చూచుచున్నాడు. లేదు నాకు ఆ వరం ఉన్నది, ఈ వరం ఉన్నది, నేను అట్లా చేస్తా, ఇట్లా దేవుడే అంటున్నాడు ఇంట్లో ఉండమని. కాబట్టి మనము ఆయనకు లోబడి ఉండాలి. లేదు నేను బయటికి వెళ్తూ అందరికి ప్రార్థన చేస్తా అంటే ఇబ్బందులు పోయి పడాలి. కాబట్టి వారెక్కడ, అద్భుతాలు చేసేవాడు ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ, వారు కనబడట్లేదు అని కొద్దిగా జ్ఞానముతో కొందరు మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా అలా మాట్లాడవద్దు. ఎందుకంటే గేలి చేయవద్దు. నోరు విప్పి అది ఇదని చెప్పి దేవుని దగ్గర నుంచి శిక్షను తెచ్చుకోవద్దు. కాబట్టి ఈ తెగులు లేనప్పుడు బయటికి తిరిగాం, మంచి సేవ చేసాం, ప్రార్థన చేసాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు తెగులు వచ్చుచున్నది, లోపల ఉండాలి. గనుక అన్ని అర్థం చేసుకోవాలి. మనము గ్రహించే జ్ఞానం కూడా ఉండాలి. మా గ్రామంలో ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే, ఒక మినిస్ట్రీని బాగా ఎగదాలి చేస్తూ ఉంటాడు. మా గ్రామంలో ఒక వ్యక్తి యేసు ఇల్లు అమ్ముచున్నాడు అంటే జీసస్ రెడీమ్స్ అని ఆ సేవకు పేరు. అంటే యేసు విడివిక్రారు అంటే దానిని యేసు ఇల్లు అమ్ముచున్నాడు అని చెప్పి అప్పుడప్పుడు ఎగదాలి చేస్తాడండి. అంటే నేనే చాలాసార్లు నేను విన్నాను, ఆయన ఎగదాలి చేస్తూ ఉంటే నేను విన్నాను. ఏం జరిగింది? మా గ్రామంలో ఒకే ఒక వ్యక్తి తన ఇల్లును అమ్మి బయటికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఆయన ఒక్కడే మా గ్రామంలో తన సొంత ఇల్లును అమ్మి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పి ఎగదాలి చేశాడో అదే జరిగింది. కాబట్టి దేవుని కార్యంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడ భక్తిహీనులు ఏం చేస్తారు? ఎగదాలి చేస్తారు. ఏంటిదయ్యా, బయటికి వెళ్ళావు, మంచి సేవను తిరిగావు, ఆదివారం అయితే వెంటనే చర్చికి వెళుతావు, బాగా భక్తిగా ఉంటావు, కానుక ఇచ్చినావు, దశం బాగా ఇచ్చినావు, నీకు ఇట్లా జరిగిందయ్యా, నేను ఎక్కడ పోలే మంచిగా ఉన్నాను అని కూడా ఎగదాలి చేస్తారు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారము చేయను. 73వ అధ్యాయం 10వ వచనంలో వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసికొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. 73వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, మీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసి కొందరు. ఎప్పుడు కూడా డబ్బు 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 కావాలి. ఎప్పుడు కూడా గురి డబ్బు మీదనే ఉంటుంది. అటువంటి వారు భక్తిహీనులు. దేవుని మీద జ్ఞాపకం ఉండదు, దైవ భయం ఉండదు. వారు మంచిగానే ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారని దావీదు వారి గురించి చూసి రాస్తున్నాడు. నేను నీ మార్గంలో నడుస్తున్నాను, నీ ఆత్మశక్తిని పొందాను, నాకు ఇట్లా ఉన్నది, రోజు శిక్ష, రోజు బాధ అని బాధపడి ఆయనే రాస్తున్నాడు. 73వ అధ్యాయం 18, 19 ఒకసారి నేను చదివాను, మళ్ళీ ఒకసారి వినండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటున ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు అని రాశాడు.
ఎందుకంటే దావీదుకి తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు. ప్రజలు ఎలా ఉన్నారు, భక్తిహీనులు, అది తెలుస్తుంది, బాగా రాశాడు. కానీ భక్తి గలవారు ఎలా ఉన్నారు అది కూడా తెలుసు. ఒకసారి ఏం జరిగింది దావీదు జీవితంలో చూడండి. గోలియాతు చాలా హైట్గా పెద్దగా ఉన్నాడు. గోలియాతు దావీదు ఎలా ఉన్నాడు, చిన్నగా ఉన్నాడు. అప్పుడే మనసులో ఇట్లా అనుకోవచ్చు, దేవుడు నన్ను అభిషేకించి తన ప్రవక్తను పంపించి నన్ను అభిషేకించి రాజుగా నన్ను ఎన్నుకున్నాడు కదా, ఎంత చేసిన దేవుడు నన్ను ఎన్నుకున్న దేవుడు ఎందుకు చిన్నగా చేసిండు, గోలియాతును ఎందుకు అంత పెద్దగా చేసిండు, గోలియాతు కంటే పెద్దగా నన్ను కూడా బాగా యుద్ధ శూరుడుగా దేవుడు సృష్టించవచ్చు కదా. ఆ దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? అన్నీ ఇట్లా జరుగుతున్నవి. ఆయన బాగా పెద్దగా ఉన్నాడు, నేను ఇట్లా ఉన్నాను. సరే, తర్వాత యుద్ధ కవచములు, ఆయనకు ఆయుధాలు, బలముగా ఉన్నాడు. అక్కడ ఇజ్రాయేల్ సైన్యము కూడా అదే అనుకోవచ్చు, మనము దేవుని సహాయం, దేవుని సైన్యం అని మనము సంతోషపడుచున్నాం, జీవం గల దేవుని సైన్యం అని. గోలియాతు ఇలా ఉన్నాడు, శత్రువు ఇలా ఉన్నాడు, మనము ఒక్క వ్యక్తి కొరకు గడగడ భయపడుచున్నాం. దేవుడు ఉన్నాడా? మనకు కూడా బలం ఇవ్వచ్చు కదా, మనల్ని కూడా బాగా యుద్ధ శూరుడుగా పెద్దగా చేయవచ్చు కదా. దేవుడు ఉన్నాడా? ఇది దేవుని సైన్యం, దేవుని సైన్యం అంటున్నాం అని వారికి కూడా అటువంటి తలంపు వచ్చి ఉండవచ్చు. కానీ అక్కడ ఏం జరిగింది, భక్తిహీనుడు గోలియాత్, భక్తి గలవాడు దావీదు. అక్కడ ఏం జరిగింది మీకు తెలుసు. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు దావీదు గోలియాతును హతం చేసిన స్థలంలో వెళ్ళి చూశాం. అక్కడ క్రిస్టియన్స్ అందరూ, దేవుని బిడ్డలు, భక్తి గలవారు అక్కడ బాగా డ్యాన్స్ చేసుకుంటున్నారు, అపవాదిని హతం చేసిన స్థలం అని. కాబట్టి అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది, అన్ని ఆయుధాలు, అన్ని కవచములు, అంత పెద్ద హైట్, పర్సనాలిటీ, యుద్ధ శూరుడు, అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న రాయితో ఎలా అయిపోయాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, జారి ఒకేసారి పడుదురు. అలాగే దావీదు జీవితం అయింది. ఒక చిన్న రాయి, ఎన్నికలేని ఒక చిన్న రాయి. దావీదు ఎన్నికలేని ఒక చిన్న వ్యక్తి. అందరూ ఏం చెప్పారంటే, ఏం చేస్తావయ్యా, నీవు పోయి గోలియాతును నీవు ఓడిస్తావా? ఆయన ఎలా ఉన్నాడు, నీవు ఎలా ఉన్నావు? ఇది నీ వల్ల కాదు, అనవసరంగా ఎందుకు బాబు అని ఎంతోమంది చెప్పి ఉండవచ్చు. కానీ భక్తి గలవారు నిలబడ్డారు. భక్తిహీనుడు అంటే దేవుణ్ణి దూషించుచున్నాడు, ఇజ్రాయేలు దేవుణ్ణి దూషించుచున్నాడు. రా, ఈ దినము నిన్ను చంపి నేను ఆకాశ పక్షులకు ఆహారముగా ఇస్తాను నీ బాడీని అని అంటున్నాడు. నీ దేవుడు గొప్పవాడో చూద్దాం అని అంటున్నాడు. ఒక చిన్న రాయి హతం చేసింది. కాబట్టి దావీదుకి తెలిసినా కూడా ఆయనకి డౌట్ వచ్చేసింది, వారు మంచిగా ఉన్నారు, నాకు ఉపద్రవములు, కష్టాలు. ఒకసారి సౌలుకు భయపడి పారిపోచున్నాడు, శత్రువు తరుముచున్నాడు, దావీదుని ఎలాగైనా చంపాలని పారిపోచున్నాడు. ఎంత కష్టం, ఎక్కడ పోయినా సౌలు వదలట్లేదు. అప్పుడు కూడా దావీదు అనుకోవచ్చు, నిజముగా దేవుడు ఉన్నాడా, నన్ను అభిషేకించాడు, ప్రవక్తను పంపించాడు, రాజు అన్నాడు,
కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? రాత్రి పగలు ఎక్కడో వెళ్ళి దాగుకుంటున్నాను. ఇదేనా నిజముగా దేవుడు ఉన్నాడా నా పక్షమున? సజీవుడుగా దేవుడు ఉన్నాడా అను ప్రశ్న ఆయనకు కూడా వచ్చి రావచ్చు. ఒకసారి సౌల్ దగ్గర వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును కోసుకున్నాడు. ఆయన నిద్రలో ఉన్నప్పుడు ఈటను తీసుకొచ్చేశాడు. అప్పుడు శత్రువు దావీదును పొగడాడు. అంటే భక్తిహీనులు ఎలా ఉంటారు తెలుసు ఆయనకి, భక్తి గలవారు ఎలా ఉంటారో ఆయనకు తెలుసు. దావీదుకు అన్ని తెలుసు. ఆయన రాజు. సౌలు యొక్క మరణం ఎలా జరిగింది, దావీదు ఎలా చనిపోయాడు. దావీదు వృద్ధాప్యంలో మంచిగా దేవుని సన్నిధిలో ఆయన దైవచిత్త ప్రకారం చనిపోయాడు. సౌలు చూడండి భయంకరంగా ఉన్నది ఆ మరణం. కాబట్టి భక్తిహీనులు ఎలా ఉంటారు, భక్తి గలవారు ఎలా ఉంటారని దేవునికి తెలుసు. అంటే దావీదు అర్థము చేసుకుంటున్నాడు. వారు జారి ఒకేసారి పడినట్లు వారి యొక్క ముగింపు ఉన్నది. కానీ భక్తి గలవారు గట్టిగా నిలబడుదురు అను సంగతిని ఆయన బాగా తెలుసుకున్నాడు. మా గ్రామంలో కూడా తాటి చెట్టు ఎక్కే ఒక వ్యక్తి చాలా బలముగా ఉంటాడండి. ఈ తాటి చెట్టు ఎక్కేవారు బలంగానే ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఈ మసిల్స్ ఇదన్నీ చాలా గట్టిగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా డ్రింక్ చేస్తాడు. నేను ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, ఎంత బలముగా ఉన్నాడు ఈ వ్యక్తి. ఎప్పుడు డ్రింకే, దేవుని గురించి ఆలోచన లేదు, ఎప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేయడం లేదు. భక్తిహీనులు కానీ బలముగా ఉన్నాడు. త్రాగడం. కానీ మనకి ఎలా ఉన్నది? నా తల్లికి ఆరోగ్యం బాగలేదు, వారు ఇట్లా ఉన్నారు. కానీ దేవుణ్ణి వెతకని వారు ఇట్లా ఉన్నారు కదని ఒక్కొక్కసారి ఆలోచన వస్తుంది. అంటే బలం గల వారిని. ఏం జరిగింది? ఒకసారి చెట్టు మీద నుంచి పడ్డాడు త్రాగి. తర్వాత ఇంకా కాలు జారి ఒకేసారి ముగింపు వచ్చినట్టు అయింది ఆయన జీవితం. తొందరగా వెళ్ళిపోయాడు. భార్య పిల్లలు వారందరూ రోడ్డు మీద. అంటే ఒక్కొక్కసారి మనకు అలా కనబడుతూ ఉంటవి. ఏంటిదండి జీవితంలో? ఎప్పుడు చూసినా ప్రాబ్లం, ఎప్పుడు చూసినా సమస్య, ఎప్పుడు చూసినా ఉపద్రవం. పరలోక రాజ్యంలో ఒక స్వరం వినబడిందంట. 5వ ముద్రను విప్పినప్పుడు అక్కడ చెప్పబడి ఉన్నది. అంటే గొప్ప జన సమూహం, భయంకరమైన ఉపద్రవముల నుండి వారు వచ్చారంట. ఆ జనం వారు అడుగుచున్నారంట, మాకు ఎప్పుడు తీర్పు చేస్తావు? మా రక్తమునకు భూమిలో ఎప్పుడు నీవు తీర్పు చేస్తావు అని. వెంటనే హత సాక్షులు లెక్కగా పూర్తి కాలేదు, కొద్ది ఆగండి, తప్పకుండా దేవుడు తీర్పు చేస్తాడు, మీ రక్తమును అక్కడ లెక్క అడుగుతాడు అని వారికి సమాధానం చెప్పబడినదంట. కాబట్టి చూడండి, ఉపద్రవములు కష్టాలను దాటి వెళ్ళాలి. కానీ ఉపద్రవములలో దేవుడు మనతో ఉంటున్నాడు. మళ్ళీ తిరిగి మనం నిలబడగలము. భక్తిహీనులు ఒకేసారి జారి పడినట్లు జీవితం ముగించబడుచున్నది అను సత్యమును ఇక్కడ మనము స్పష్టంగా చూడగలం. అవును. తర్వాత దావీదు ఏమంటున్నాడు? నేను బుద్ధి లేక ఇలా ఆలోచించాను. 73వ కీర్తన 22వ వచనంలో, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని.
73వ కీర్తన 21లో నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాగుల పడి తిని. 73వ కీర్తన 23, 24, 25లో దావీదు ఏమంటున్నాడు? ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, మహిమలో నన్ను చేర్చుకొందువు. చాలామంది దైవజనులు చనిపోయారండి. ఈ రెండవ సెకండ్ వేవ్లో చాలామంది దైవజనులు ప్రాణం కోల్పోయారు. బాధగా ఉన్నది. నాకు స్నేహితులు మంచి పరిచర్య చేసిన వారు, అంటే బాగా ప్రేమించేవారు చాలామంది చనిపోయారు. ఇక్కడ మనకు ఒక ఆదరణ మాట ఉన్నది. ఏమిటి? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. తప్పకుండా మహిమలో నన్ను చేర్చుకొందువు అని రాస్తున్నాడు. అది ఒకటే మనకు నమ్మకం కదండి. ఒక దినము లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు మహిమలో నన్ను నీవు చేర్చుకుంటావు. అటువంటి ధైర్యం కలిగి ఓదార్చబడి ఓదార్పు పొంది ఈ లోకంలో మనం ఉండాలి. 2 days బిఫోర్ టీబీ జాషువా గారు మరణించారని చెప్పగానే చాలా బాధపడినాను. ఎందుకు బాధపడినాను? ఒక బీద సేవకుడు, ఒక బీద దేశము, బీద స్థలములో దేవుడు అతన్ని ఎన్నుకొని, చూడండి, అద్భుతమైన కృపను ఆయనకిచ్చి అపవాది ఆయన ఎదుట గడగడ వణకాల్సిందే, గడగడ వణకాల్సిందే. ఎటువంటి అపవాది అయినా పోవాల్సిందే. అటువంటి బలమైన సన్నిధి ఆ దైవజనుని మీద దేవుడు పెట్టాడు. లోకమే చూసినది. ఒక సాధారణ ఒక వ్యక్తి, ఆయన మీద ఉన్న అభిషేకం, దేవుడు అతని మీద పెట్టిన బలము లోకమే చూసింది. ఎక్కడైనా మీటింగ్ పోతే పెద్ద పెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియం మొత్తం నిండి కిక్కిరిసిపోవచ్చున్నవి జనం. ఎందుకంటే అడుగు పెడితే మిరకలే, ముట్టితే మిరకలే. అపవాది శరీరాన్ని విడిచి వెళ్ళడం, ఆ ప్రాంతంలో అపవాది క్రియలు ఎక్కువ. దేవుడు అటువంటి బలమైన సేవను దేవుడు ఆయనకు ఇచ్చాడు. కానీ ఆయన మరణించినప్పుడు కొద్దిగా బాధ కలిగినది. ఎందుకంటే లోకమే చూసినది ఆ దైవజనుని తట్టు. దేవుడు అలా చేశాడు. పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, బిజినెస్ చేసేవారు ఉన్నారు, వారు బయటికి రావట్లేదు. సాధారణ ఒక సేవకుడిని దేవుడు ఎన్నుకొని తన శక్తినిచ్చి లోకమే చూసుచున్నది ఆయన వైపు. ఆయన మరణించాడు అంటే ఆయన పని పూర్తి చేయబడినది. యేసు ప్రభు చెప్పాడు, సమాప్తమైనది. అంటే నేను ఏదేదో చేయాలో చేసి ముగించాను. నా తండ్రి నాకు ఏదేదో అప్పగించాడో అన్ని చేసి ముగించాను. అంటే జయముతో కూడిన మాట, సమాప్తమైనది. కాబట్టి ఆ దైవజనుని ద్వారా దేవుడు ఏం చేయాలో అది కూడా ఆయన చేసి ముగించాడు. ముగించి తన మహిమలో ఆయనను చేర్చుకున్నాడు. అది ఒకటే మనకు సంతోషం, నెమ్మది, మన ఆత్మకు నెమ్మది. అవును, మరణ దినము మీద ఎవరికి కూడా అధికారం లేదని బైబిల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి అక్కడ ప్రజలందరూ ఏడుస్తున్నారు. ఒక తండ్రి వల్లే మా దేశంలో ఉన్నావు కదా, ఇంకా మాకు ఎవరు తండ్రి, ఇంకా ఎవరు మమ్మల్ని ముందుకు తీసుకొని వెళుతారు అని ప్రజలు ఏడుస్తున్నారు. దావీదు ఏం చెప్తున్నాడు చూడండి, 25వ వచనంలో ప్రతి ఒక్కరు కూడా మన ఆ మాట చెప్పాలి. ఏమిటి అంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు?
నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను వినండి, చాలా ముఖ్యమైన మాట. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఇదన్నీ తెలుసుకొని భక్తిహీనులు ఎలా ఉన్నారు, భక్తి గలవారు ఎలా ఉన్నారు, భక్తిహీనులు ఎలా ఉన్నారు, భక్తి గలవారు ఎలా ఉన్నారు, వారి యొక్క ముగింపు ఎలా, ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఏం చెప్తున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అని చెప్పి ముగిస్తున్నాడు. మనము కూడా ఒక్కొక్కసారి అటువంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా, నేను చెప్పాను, అన్ని వివరంగా చెప్పాను. ఇప్పుడు మీ హృదయంలో ఒక గొప్ప మార్పు రావాలి. భక్తిహీనులు ఎలా, భక్తి గలవారు ఎలా? భక్తి గలవారు చనిపోతున్నారు, ఆ టైం అయిపోయింది, చనిపోతున్నారు. దేవుడు ఏం చేస్తాడంట? తన మహిమలో వారిని చేర్చుకుంటాడంట. మహిమలో పరలోకం ఎలా ఉంటుంది? నరుడు కట్టుచున్న ఒక హోటలే ఎంత అద్భుతంగా కట్టుచున్నాడు. దేవుడు మన కొరకు ఒక స్థలంలో సిద్ధపరచుచున్నాడు అదంటారు. అది ఎలా ఉంటుంది? వివరించలేం, మాటలతో చెప్పలేం. అటువంటి ఒక స్థలం అది. మహిమలో చేర్చుకుంటున్నాం. కాబట్టి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. కాబట్టి 73వ కీర్తన చాలా ముఖ్యమైన కీర్తన అండి. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు 73వ కీర్తనని మళ్ళీ ఒకసారి చదవండి. ఒక్కొక్కసారి అటువంటి ఆలోచన వచ్చినా కూడా మనము అర్థము చేసుకొని ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ విశ్వాసంలో వెనుకకు రావద్దు, సోలిపోవద్దు. నాకు ఇట్లా జరిగింది కదా అని బాధపడవద్దు. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మీరు విని మీకు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో ఏకీభవించండి. ప్రభు కృపను మీరు పొందగలరు. ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఒక్కసారి కనికరపడండి తండ్రి. ఇప్పుడే ప్రతి వ్యక్తిని బాధ్యత తీసుకోండి. అవును, ఈ కరోనా బాధ, ప్రాబ్లం, సమస్యలో ప్రజలు నమ్మికను కోల్పోయి ఉన్నారు. ఏమో నాకు తెలియదు. ఎందుకు ఈ వాక్యమును మాట్లాడమని ప్రేరేపణ ఇచ్చినావో నాకు తెలియదు. కానీ ఎంతమంది కన్నీటిలో ఉన్నారో, నాతో ఏకీభవిస్తున్నారో, ఒక్కసారి వారికి ధైర్యం దయచేయండి. స్తోత్రం. దావీదు అలా ఆలోచించాడు, కానీ చివరికి ఏమంటున్నాడు? నీవు తప్ప నాకు ఎవరు లేదని. మేము కూడా నిన్ను గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళుచున్నాం. ఎటువంటి సమస్య వచ్చినా విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు బలం అనుగ్రహించండి. స్తోత్రం. ప్రతి ఫ్యామిలీని ముట్టండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. కృపతో నింపండి. అడ్డు ఆటంకాలను తొలగించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బలం అనుగ్రహించండి. స్తోత్రం. ధైర్యం దయచేయండి. స్తోత్రం. కన్నీరుని తొడవండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడే నీ బలమైన శక్తి ప్రతి గృహంలో వచ్చును గాక. ప్రతి వ్యక్తిపై శక్తి దిగవచ్చును గాక. తల నుండి అరికాల వరకు శక్తి ప్రవహించును గాక. ఇప్పుడే. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. నీ శక్తి చేత నింపండి తండ్రి. ముందుకు నడిపించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చుచున్న లైవ్ ప్రోగ్రామ్స్ని చూడండి.
తప్పక మీరు దీవించబడుదురు. ఇతరులకి, మీ స్నేహితులకి, తెలిసిన వారికి షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.